గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కొంచెమైనా ఆర్సెనిక్తో ముప్పే, మూత్రపిండాల క్యాన్సర్ పొంచి ఉంటుంది. అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక. ప్రాణాలు నిలపాల్సిన నీరే కాలకూట విషమవుతుంది. కడివేడు పాలను ఒక చుక్క విషం నాశనం చేసినట్లు జీవనాధారమైన జలాన్ని కొద్దిపాటి ఆర్సెనిక్ కలుషితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తాగునీటిలో తిష్టవేస్తున్న ఈ హానికర రసాయనంతో ఊహించిన దానికన్నా ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. చాలా స్వల్ప పరిమాణంతో ఈ పదార్థం తాకిడికి గురైన మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని తేలింది. దీని తీవ్రతకు చెక్ పెట్టకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిజంగా కొంచెమైనా ఆర్సెనిక్తో ముప్పే అంటే ఇది పదార్థం, ఇది రసాయనిక పదార్థంగా చెప్పుకోవచ్చు. ఇది ఈ హానికర రసాయనంతో ఈ విధంగా ఊహించని దానికన్నా ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ పరిశోధనలో భాగంగా వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు. పరిశోధకులు ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మంచినీటి ఏదైతే ఆరోగ్యానికి మంచిది మంచినీరో, ఈ విధంగా ఆ మంచినీటిలో కొంచెం పదార్థం కలిసినా కూడా ఈ విధంగా ఎంతో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తాగినీటిలో ఇది కలిస్తే మనం ఈ విధంగా ఏమన్నారు ఇక్కడ, కడివేడు పాలను ఒక చుక్క విషం నాశనం చేసినట్లు ప్రాణాలు నిలపాల్సిన నీరే కాలకూట విషమవుతుంది. కడివేడు పాలను ఒక చుక్క విషం నాశనం చేసినట్లు జీవనాధారమైన జలాన్ని కొద్దిపాటి ఆర్సెనిక్ కలుషితం చేస్తుందని ఇక్కడ అమెరికా శాస్త్రవేత్తలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని మంచినీళ్ళు ఉన్నా కూడా అందులో కొంచెం కూడా కలిసినా ఇంత 1% కలిసినా కూడా ఈ విధంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయన్నట్టుగా చెప్పుకొచ్చారు పరిశోధకులు. ఏమిటి ఆర్సెనిక్ భూమి పైపొర క్రస్టులో సహజ సిద్ధంగా లభ్యమవుతుంది. ప్రకృతిలో విరివిగా కనిపించే మూలకాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. భూమిలోని అనేక శిలలు అవక్షేపాల్లో దీని జాడ ఉంటుంది. కాలక్రమంలో ఈ శిలలు ఖనిజాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఈ రసాయనం భూగర్భ జలాల్లో కలుస్తుంది, నేల గాలిలోకి చేరుతుంది. వీటి వల్ల ధాన్యం, కొన్ని రకాల చేపలు వంటి ఆహార పదార్థాల్లోనూ తిష్టవేస్తుంది. అగ్నిపర్వత విస్ఫోటం వల్ల కూడా ఇది వాతావరణంలోకి విడుదలవుతుంది. మైనింగ్, థర్మల్ విద్యుదుత్పత్తి వంటి మానవ చర్యల ఫలితంగా కూడా ఇది వాతావరణంలోకి వచ్చి చేరుతుంది. ఈ విధంగా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు కూడా వాతావరణంలోకి ఇది విడుదలవుతుంది. అంటే అదేవిధంగా మైనింగ్, థర్మల్ విద్యుదుత్పత్తి వంటి మానవ చర్యల ఫలితంగా కూడా ఇది వాతావరణంలో వచ్చి చేరుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఆర్సెనిక్ అనేది రెండు రకాలు. ఆర్సెనిక్లో ఇనార్గానిక్ ఆర్సెనిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఆర్సెనిక్లో కర్బనం ఉంటుంది. ఇనార్గానిక్ రకంలో అది ఉండదు. ఈ రెండు ప్రమాదకరమే. అయితే ఇనార్గానిక్ రకమే ఎక్కువ హానికరమని పరిశోధనలు చెబుతున్నాయి. భారత్లో 25 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో ఆర్సెనిక్ జాడ ఉంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, ఛత్తీస్గఢ్లోని భూగర్భ జలాల్లో ఈ రసాయన పరిమాణం అనుమతించిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంది. భారత్లో 25 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో ఆర్సెనిక్ జాడ ఉంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, ఛత్తీస్గఢ్లోని భూగర్భ జలాల్లో ఈ రసాయన పరిమాణం అనుమతించిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంది. విధంగా భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో అనుమతించిన దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నదన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆర్సెనిక్ పదార్థంతో ఈ విధంగా మంచినీటిలో కలిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయన్నట్టుగా పరిశోధకులు తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు. సంక్షేమ వసతి గృహాలు ఇక బహుళ నైపుణ్య కేంద్రాలు ఆ దిశగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ విద్యార్థులను దేశ సంపదగా మారుస్తాం. కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యార్థులను దేశ సంపదగా మార్చేందుకు చర్యలు చేపట్టాం. రాష్ట్రంలోని 3900 సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీస్తాం. వీటిని బహుళ నైపుణ్యాల విద్యా సంస్థలుగా తీర్చిదిద్దనున్నాం. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోనే చదువుకునేలా కార్యాచరణ రూపొందించనున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వసతి గృహాల్లో పిల్లల కోసం కామన్ డైట్ పథకాన్ని హైదరాబాద్ శివారు చిలుకూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సీఎం శనివారం ప్రారంభించారు.
చిలుకూరులోని ఇక్కడ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సీఎం శనివారం కామన్ డైట్ పథకాన్ని ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. అందులో సీఎం పాల్గొన్నట్టుగా చూడవచ్చు. సంక్షేమ పాఠశాలలో చిలుకూరులో సహపంక్తి భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాల్లో సందడి. రాష్ట్ర వ్యాప్తంగా పండగల కామన్ డైట్ ప్రారంభోత్సవాలు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భోజనాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం. నెలకు 6 సార్లు మాంసాహారం. మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి. నిజంగా గురుకుల పాఠశాలలో నెలకు 6 సార్లు మాంసాహారం పెడతారంట. ఈ విధంగా మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి. ప్రతిరోజు గుడ్డు తప్పనిసరిగా పెడతారన్నట్టుగా సీఎం ఈ డైటు ప్రారంభోత్సవం, కామన్ డైట్ ప్రారంభోత్సవం భాగంగా ఇక్కడ వివిధ పాఠశాలల్లో మంత్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి కనీస నిధులు కూడా కేటాయిస్తలేదు అన్నట్టుగా వస్తున్న సందర్భంగా ఈ గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్రారంభోత్సవం చేస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. భాజపా అగ్రనేత అద్వానీకి అస్వస్థత, ఐసీయూలో చికిత్స. భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భారత మాజీ ఉప ప్రధాని అద్వానీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను ఆయనకు అందిస్తున్నాం అని శనివారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విధంగా బీజేపీ నేత అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత, ఐసీయూలో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా చూసుకోవచ్చు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన చూడవచ్చు. రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తం. అన్నదాతలపై బాష్పవాయువు జల పిరంగుల ప్రయోగం. 18 మందికి గాయాలు. నిలిచిన నిరసన యాత్ర. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభులో అన్నదాతలపై జల పిరంగులు ప్రయోగిస్తున్న పోలీసులు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ మద్దతు ధర కేటాయించాలి రైతులు పండించిన పంటలకు అన్నట్టుగా అక్కడ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా పోలీసులు అక్కడ బాష్పవాయు ప్రయోగం చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 18 మందికి గాయాలు. నిలిచిన నిరసన యాత్ర అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. హస్తం గుప్పిట రాజ్యాంగం విలవిల. దేశ భిన్నత్వంలో విషబీజాలు నాటింది. రాహుల్, ప్రియాంకలపై విరుచుకుపడిన మోడీ. విధంగా పార్లమెంటు ఉభయ సభల సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడిగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గురించి ముఖ్యంగా మాట్లాడేందుకు చూడొచ్చు. ఈ విధంగా దేశ భిన్నత్వంలో విషబీజాలు నాటింది. హస్తం గుప్పిట రాజ్యాంగం విలవిల అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ముఖ్యంగా రాహుల్, ప్రియాంకలపై విరుచుకుపడిన మోడీ అన్నట్టుగా చూడొచ్చు. సావర్కర్ను సమర్థిస్తారా? రాజ్యాంగం స్థానే మనుస్మృతి ఉండాలని ఆయన చెప్పలేదా? భాజపాను ప్రశ్నించిన రాహుల్ గాంధీ. సావర్కర్ను సమర్థిస్తారా? రాజ్యాంగం స్థానే మనుస్మృతి ఉండాలని ఆయన చెప్పలేదా? భాజపాను ప్రశ్నించిన రాహుల్ గాంధీ సావర్కర్ను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం స్థానే మనుస్మృతి ఉండాలని ఆయన చెప్పలేదా? ఈ విధంగా రాజ్యానికి సంబంధించి సావర్కర్ మాట్లాడిన విషయాలను ఆయన మాట్లాడగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ భాజపాను ప్రశ్నించిన రాహుల్ గాంధీ అన్నట్టుగా ఈ విధంగా పార్లమెంటు సభలో ఈ విధంగా చర్చలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడినట్టుగా చూడవచ్చు. చట్టానికి కట్టుబడి ఉంటా. జైలు నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో అల్లు అర్జున్. విధంగా తొక్కిసలాటలో చనిపోయిన మహిళ సందర్భంగా జైలు అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ను. అదేవిధంగా బెయిల్ కూడా మంజూరు కావడంతో నిన్న విడుదలైనట్టుగా చూసుకోవచ్చు. విడుదలైన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. అల్లు అర్జున్ చట్టానికి లోబడి ఉంటా అన్నట్టుగా చెప్పినట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు. సెన్సోడైన్ ప్రతిదినం దంతాల సెన్సిటివిటీ సమస్య నుంచి రక్షణ. సెన్సోడైన్ చిన్న ప్యాక్ ₹20. ఇప్పుడు ఇది చల్లదనం లేదా వేడి కారణంగా కలిగే దంతాల సెన్సిటివిటీ సమస్య కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. సెన్సిటివిటీ సమస్య నుంచి రక్షణ కోరకు ఈరోజే ట్రై చేయండి సెన్సోడైన్ ₹20 ప్యాక్ కూడా వస్తుందని టూత్పేస్ట్ యాడ్ ఇవ్వడం జరిగింది. తలనొప్పిని దాచకండి, పోగొట్టండి. అవర్ బెస్ట్ ఎవర్ సారిడన్ వీళ్ళు కూడా యాడ్ పడింది. 5 minutes స్టార్ట్ ఇన్ 5 minutesలో తగ్గుతుంది వేసుకున్న వెంటనే అన్నట్టుగా వాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.